ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలకు కేసీఆర్, కేటీఆర్ సమాధానం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయిందన్నారు. రెండు పార్టీల్లో లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కవిత గారి కామెంట్స్ తో కేసీఆర్ గారి అసలు రంగు బయటపడ్డది. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని అనుకున్నది ముమ్మాటికి నిజమని తేట తెల్లమైంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయింది. మొదటి నుంచి మేము చెబుతున్నది నేడు కవిత కామెంట్స్ తో నిజమైందనే మాట సందర్భంగా చెబుతూ బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీ దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నదని మేము చెబుతున్నటువంటి మాట నేడు 100% నిజమైందన్న మాట సందర్భంగా చెబుతూ మొదటి నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు ప్రజలను మేము చైతన్యపరిచేటువంటి సందర్భం ఈరోజు కవిత కామెంట్స్ తో లేఖ రూపంలోనే బయటపడ్డప్పుడు మై డియర్ డాడీ అంటూ డాక్టర్ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతుంది నిజమని తెలియదన్నమాట సందర్భంగా చెబుతూ కవిత గారి కామెంట్స్ పైన కేటీఆర్ గారు స్పందించాలి. కేటీఆర్ గారు ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత మాట అన్నట్టుంది, ట్విట్టర్లో పెడితే సరిపోద్దా అని. మేము కూడా మొదటి నుంచి ట్విట్టర్లో కాదు, ప్రజాక్షేత్రంలో మేము చెప్తున్నటువంటి వాటికి ప్రజలు ఇచ్చినటువంటి స్పందన చూసి మాట్లాడమని చెప్పండి. కవిత చిట్ చాట్ పై బీజేపీ ఎమ్మెల్యే